ప్రస్తుతం మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన లొటపేట గండిలోని వీరమయ్య జాతరలో ఉన్నాం. ఇప్పుడు ఈ గుట్ట పైన మనకు వీరమయ్య అంటే భీష్మశంకరుడు ఇక్కడ ఆయన కొలువు తీరాడు. ఈ జాతరకు మనకు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తో పాటు భూపాలపట్నం, ములుగు జిల్లాలోని కన్నాయి ఇతర ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. ఒక దాదాపు 20,000 మంది భక్తులు ఈ జాతరకు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడ లక్ష్మీదేవరా ఎక్కడి నుండి వస్తుంది ఈ పూజారా? మీ పేరు వినయ్. ఎప్పుడు వచ్చింది లక్ష్మీదేవరా? వీరమయ్య స్టార్ట్ జాతరకు ముందు లక్ష్మీదేవర వచ్చినాక ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రేపు నిన్న స్టార్ట్. ఇవాళ నుంచి స్టార్ ఆటపాటాలు ఉంటాయి. కళ్యాణం జరిగింది. భక్తులు బాగా వస్తుందా? ఎట్లుంది ఇక్కడ? ఇంకా సౌకర్యాలు ఏర్పాటు చేయమంటారు గవర్నమెంట్? కొంచెం మంచిగా చేయాలి దారులు. కోరికలు తీర్చే వీరమయ్యకు మొక్కులు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం మనం లొటపేట గండిలో వెలిసిన భీష్మశంకరుడు వీరమయ్య ఆలయం వద్ద ఉన్నాం. ఈ స్వామివారు మనకు గాలివాన రూపంలో వచ్చి ఇలా వెలిసి ఉన్నాడు. దీన్ని భక్తులు స్వామివారిని కోరిన కోరికలు తీర్చే స్వామివారికి ఇలా భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. 3 రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకొని మరలా కుటుంబాల సమేతంగా గోదావరి ఒడ్డు ప్రాంతంలో భోజనాలు చేసి సహపంక్తి భోజనాలు చేసి వెనుదిరిగి మళ్ళీ చల్లంగా ఉంటే మరో ఏడాది స్వామివారి జాతరకు వస్తామంటూ వెనుదిరుగుతున్నారు. ఇక్కడ మనకు వీరమయ్య ఆసం బాబు ఇక్కడ మన సంవత్సరానికి జాతర పండుగ. ఎక్కడ 4 రాష్ట్రాల నుంచి వస్తాను జనాలు. ప్రభుత్వం ఉన్నాయా? మొత్తం మనోలే. ప్రభుత్వం నుండి ఏం కావాలని కోరుకుంటారు? కొన్ని నిధులు కేటాయిస్తే గుడి గురించి కొన్ని మెట్లు కావాలి. నాకు మెట్లు సహకరిస్తే మాకు కొంత నిధులు ఉన్నాయని చేసుకోలేకుండా ఉండాలి. మాకు అన్ని ఉండాలి. లేదు, లేదు, ఒకటి అన్ని ఉండాలి. ఉంటేనే మాకు అని కోరుకుంటున్నాం మేము. ఈ రాళ్ళు పెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీర్చాయని భక్తుల నమ్మకం. దేవుడి మీద విశ్వాసంతో ప్రతి ఒక్కరు భక్తులు కూడా పెడుతున్నారు. మనం పెట్టాం ఫ్రెండ్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? స్వామివారిని దర్శించుకోవడానికి నమ్మకం ఏంటి? మాది ఏటున్నారు అండి. మేము ప్రతి ఇయర్ వస్తాను. నాకు 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వస్తున్నా. నేను ఏం కోరుకున్నా నాకు నెరవేరుతుంది. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాను నేను. ఇప్పటికి 20 ఇయర్స్ నుంచి వస్తున్నా. నేను కూడా మాకు బాగా ఉండాలి. స్వామి
మీ పేరు ఎలా ఉంది జాతర చెప్పండి. ఇది బాలకృష్ణ చేప. నేను అటు విజయపురం నుంచి వచ్చిన. దర్శనం మంచిగా అయింది. ఫస్ట్ నాది దర్శనం ఇక్కడ మంచిగా అనిపించింది. ఏర్పాట్ల నీళ్ళు గింత మంచి టెంట్ వేసిండు, మంచిగా అనిపించింది. చెప్పమ్మా మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి. ఎట్లుంది? ఎవరెవరు వచ్చారు? ఒక్కరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో? మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఏం మొక్కున్నారు స్వామిని? మేము ఇంతకుముందు వచ్చాము, మా పిల్లలందరూ బాగుండాలని ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము. నేను ఉండేది భద్రాచలం జాబ్ చేస్తున్నా. ప్రస్తుతం మా సొంతూరు పేరూరు. నా పేరు కురుసం రామదాసు. నేను జూనియర్ అసిస్టెంట్ ఏరియా హాస్పిటల్ మనుగురులో చేస్తాను. ఇంతకుముందు తీరాయి, అందుకోసమే మళ్ళీ వచ్చాము. మళ్ళీ పెడుతున్నాం, మేకపోతే పెడుతున్నాం. ఈ బీరమయ్య జాతరకు టేకులగూడెం కృష్ణాపురం గ్రామస్తులు మాత్రమే స్వచ్ఛందంగా చందాలు వేసుకొని ఆలయ అభివృద్ధికి తో పాటు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదివాసీల గిరిజన జాతర అయినటువంటి 3 రాష్ట్రాల నుండి తరలి వచ్చే 20,000 మందికి పైగా భక్తులు తరలి జాతరకి త్రాగునీటి సౌకర్యం, బోర్లతో పాటు విద్యుత్ సౌకర్యం మరియు గుట్ట కింద నుండి స్వామివారి ఆలయం వరకు మెట్ల రహదారి ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలు కల్పించాలని ఇక్కడ భక్తులతో పాటు ఆలయ పూజారి అందరూ కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్ సాయితో సర్వేష్ నాయుడు, SN TV, వాజేడు.